డాక్టర్ పరుచూరి ప్రస్థానం. దంత వైద్య రంగంలో 3 దశాబ్దాల అనుభవం. 4 లక్షల మందికి దంత వైద్య చికిత్సలు. 1995లో ఖమ్మంలో పరుచూరి దంత వైద్యశాల ప్రారంభం. ఒక్క చైర్తో మొదలై 28 చైర్స్తో నేడు దంత వైద్య సేవలు. తెలంగాణలోనే దంత వైద్య రంగంలో పెద్ద హాస్పిటల్స్ లో ఒకటిగా గుర్తింపు. అమెరికా, లండన్ విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు దంత వైద్యం కోసం సొంతూళ్లకు. డెంటల్ డాక్టర్ అంటే చిన్న చూపు నుంచి ప్రొఫెషనలిజంగా డెంటిస్ట్రీ. కూలీలైనా 100 కోట్లున్న కోటేశ్వరులైనా పంటి నొప్పి వస్తే అల్లాడిపోతారు. దీర్ఘకాలిక రోగాలైనా తట్టుకోవచ్చు, కానీ పంటి నొప్పి వస్తే హాస్పిటల్ బాట పట్టాల్సిందే. దంత వైద్యం కోసం ప్రత్యేక విద్య, హాస్పిటల్ ఏర్పాటు ఆలోచన. జాన్ ఎం హారిస్ ఓహియోలోని బైన్ బ్రిడ్జ్ లో ప్రపంచంలోనే తొలిసారిగా 1828 ఫిబ్రవరి 21న మొట్టమొదటి దంత పాఠశాల స్థాపించారు. డెంటిస్ట్రీ ప్రొఫెషనల్ కోర్స్ గా ప్రారంభమైంది. మన దేశంలో మొదటి డెంటల్ కాలేజ్ 1920లో కలకత్తాలో డాక్టర్ అహ్మద్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ను డాక్టర్ రఫీదున్ అహ్మద్ స్థాపించారు. 11 మంది విద్యార్థులతో మొదలైంది. డాక్టర్ పరుచూరి ప్రస్థానం ఇలా. డాక్టర్ పరుచూరి వెంకటేశ్వర రావు ఖమ్మం జిల్లాలో దంత వైద్య రంగంలో ఎంతో పాపులర్. డాక్టర్ గుల్బర్గాలో ఎమర్ఎంసీ కాలేజ్లో బీడీఎస్ చదివారు. 1995లో పరుచూరి దంత వైద్యశాలను స్థాపించారు. ఒక్క చైర్తో మొదలైన డెంటల్ హాస్పిటల్ ప్రస్తుతం 28 చైర్స్తో తెలంగాణలోనే అతి కొద్ది పెద్ద హాస్పిటల్స్ జాబితాలో చేరింది. 3 దశాబ్దాల ప్రస్థానంలో 4 లక్షల మందికి వైద్య సేవలు. డాక్టర్ పరుచూరి వెంకటేశ్వర రావు దంత వైద్యుడుగా తన 30 ఏళ్ల కెరీర్లో ఇప్పటి వరకు 4 లక్షల మందికి దంత వైద్య సేవలు అందించారు. తన సుదీర్ఘ అనుభవంలో దంత వైద్య రంగంలో అనేక సవాళ్లు, అవమానాలు చూశారు. డెంటల్ డాక్టర్ అంటే గతంలో చిన్న చూపు ఉండేది. తొలినాళ్లలో డెంటల్ డాక్టర్ అంటే చిన్న చూపుగా చూసేవారు. కానీ మారిన జీవన శైలిలో దంత సమస్యలు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. చాలా మంది మొహమాటం కోసం సకాలంలో దంత పరీక్షలు చేసుకోకపోవడం వల్లే పళ్ళు పీకే దశలో హాస్పిటల్కు వస్తున్నారని డాక్టర్ పరుచూరి అంటున్నారు. డెంటల్ వైద్యంలో 8 క్లినికల్ అంశాలు. పంటి నొప్పిలే అని తేలికగా తీసుకుంటాం. డెంటల్ డాక్టర్తో చికిత్స కోసం బేరాలు ఆడతారు. కానీ ప్రజలకు తెలియాల్సిన విషయం ఏమిటంటే దంత వైద్యంలో ఓరల్ సర్జరీ, ఆర్థోడాంటిక్స్, ప్రోస్టోడాంటిక్స్, పెరియోడాంటిక్స్, పీడోడాంటిక్స్, ఓరల్ మెడిసిన్, కన్జర్వేటివ్ అండ్ ఎండోడాంటిక్స్ 8 విభాగాలు ఉంటాయి. డెంటల్ హాస్పిటల్లో మత్తు వైద్య నిపుణులు, రూట్ కెనాల్ సర్జరీ నిపుణులు, దంతాలు, చిగుళ్ళు వైద్యం తేలికైంది కాదు. దంతాలు పుచ్చిపోయి పడే బాధలు, రోడ్ ప్రమాదాల్లో దవడలు విరిగి పళ్ళు విరిగి అత్యవసర వైద్య కోసం వచ్చే వారికి డెంటల్ డాక్టర్ విలువ తెలుస్తుంది. తొలినాళ్లలో పళ్ల డాక్టర్ అంటే చిన్న చూపుగా చూసేవారు. కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో దశలో దంత సమస్యతో డెంటల్ డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే. దృఢమైన దంతాలకు ముందస్తు పరీక్షలే మేలు. ఎవరైనా సరే ఏడాదికి ఓసారి దంత పరీక్షలు చేసుకుంటే ముందుగానే పళ్ళు పుచ్చిపోకుండా ఏ దశలో ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో దంత వైద్యులు సూచిస్తారు. కానీ జనాలు పళ్ళు పుచ్చి పీకే దశలో హాస్పిటల్కు వస్తున్నారని డాక్టర్ పరుచూరి వాస్తవాలు వెల్లడించారు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు గ్రామాల్లో దంత పరీక్షల క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల ముందస్తుగానే దంతాలు సమస్య లేకుండా అప్రమత్తంగా ఉండొచ్చని. పంటి సమస్యలు మహిళలు దాటవేస్తున్నారని, దంత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ పరుచూరి ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. అమెరికాలో పంటి నొప్పి వస్తే ఇండియాలో చికిత్సలు.
అగ్రరాజ్యం అమెరికాతో పాటు లండన్ పలు దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు ఎవరైనా పళ్ళు పుచ్చిపోయి పంటి సమస్య వస్తే వారి బాధలు అంతా ఇంతా కాదు. ఎందుకంటే అమెరికాలో డెంటల్ హాస్పిటల్ కి వెళితే అపాయింట్మెంట్ల కోసం 4-5 నెలలు పడుతుంటే పంటి నొప్పి తట్టుకోలేక ఫ్లైట్ ఎక్కి తెలుగు రాష్ట్రాల వారు సొంతూరు బాట పట్టారు. ఖమ్మంలోనే వందల మంది అమెరికా నుంచి వచ్చి దంత వైద్యం చేయించుకుంటున్నారు. ఎంతో తక్కువ ఖర్చుతో మన దగ్గర డెంటల్ ట్రీట్మెంట్ ఉండటంతో విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు ఇక్కడ దంత వైద్యం తీసుకుంటున్నారు. ఇది మనం గర్వపడే విషయమే. అది మన డెంటల్ డాక్టర్లు గొప్పతనం. ఎంత సంపాదన ఉన్నా, ఇంట్లో శుభకార్యం అవుతున్నా, ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఏదైనా తినాలన్నా, ఎవరికైనా గుండె జబ్బు, క్యాన్సర్, షుగర్ ఇంకా అనేక దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా వాటిని పంటి కింద తొక్కి పట్టి సరదాగా గడుపుతాం. అదే పంటి నొప్పి ఉంటే మన ముందు పంచభక్ష పరమాన్నం ఉన్నా, మన ఇంట్లో ఫంక్షన్ అయినా, ఫ్రెండ్స్ తో పార్టీ అయినా అబ్బా అబ్బా అంటూ లోలోపల బాధపడే పరిస్థితులు మనలో చాలా మందికి అనుభవాలే. ఏనుగు లాంటి దృఢమైన దంతాల కోసం ప్రజారోగ్యం బాగుండాలనే తపనతో 3 దశాబ్దాల ప్రస్థానంలో లక్షల మందికి దంత వైద్య సేవలు అందిస్తూ డాక్టర్ పరుచూరి ప్రస్థానం సాగుతుండగా ఖమ్మం ఖ్యాతి పెరిగేలా పరుచూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దంత వైద్య రంగంలో డెంటల్ డాక్టర్ పరుచూరి తనదైన ముద్ర వేశారు. నా పేరు డాక్టర్ పరుచూరి వెంకటేశ్వరరావు అండి. నేను హాస్పిటల్ పెట్టింది 29 సంవత్సరాలు అయింది. 1995లో పెట్టాను. కెనరా హాస్పిటల్ పక్కన పరుచూరి దంత వైద్యశాలను స్థాపించేసి నేను ఒక డెంటల్ చైర్తో స్టార్ట్ చేసేసి ఇప్పుడు 28 డెంటల్ చైర్లు ఎస్టాబ్లిష్ చేసేసాను. డెంటల్ రంగంలోకి వచ్చేసే లోపల మాకు మెడికల్లో ఈఎన్టీ డాక్టర్, ఆఫ్థాల్మాలజీ, గైనకాలజిస్ట్ ఎలా ఉంటారో డెంటల్లో కూడా 8 బ్రాంచెస్, క్లినికల్ బ్రాంచెస్, 4 క్లినికల్ బ్రాంచెస్ ఉంటాయి. ఈ క్లినికల్ బ్రాంచెస్ 8లో కూడా పేషెంట్కి అవేర్నెస్ లేదు. చిగురు డాక్టర్ చిగురు చూసుకోవాలా, డెంటల్ పీడియాట్రిషియన్ చేత చిన్నపిల్లలు చూపించాలా, సర్జన్ చేత ఏమైనా సర్జరీ గడ్డలు ఉంటాయి చేయించాలనే అవగాహన లేదు. ఇప్పటికీ మా హాస్పిటల్లో ఫుల్ టైం ఈ స్పెషాలిటీస్ని పెట్టినా కూడా చాలామంది పేషెంట్స్ వచ్చే అవగాహన లేక, సార్ వాళ్ళు మీ అసిస్టెంట్ చేత చేపిస్తారు అనే ఇదవుతుంది. చాలామంది అసలు పేషెంట్స్కి లోపల వచ్చి అడగాలి, సార్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏం స్పెషాలిటీ, మాకు ఆ స్పెషలిస్ట్ డాక్టర్ మీ హాస్పిటల్లో ఉన్నారా, పిల్లల డాక్టర్ అంటే ఓన్లీ పిల్లల వరకే చూడాలా, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ అంటే రూట్ కెనాల్ చేయాలా, అట్లా ఆ స్పెషాలిటీ మెడికల్లో చూసుకున్నట్టుగా డెంటల్లో కూడా ఇంకా అవేర్నెస్ వస్తే చాలా బాగుంటుంది. ఈ స్పెషలిస్టులు అందరూ మా హాస్పిటల్లో ప్రతిరోజు అవైలబిలిటీగా ఉన్నారు, అన్ని స్పెషాలిటీస్ దానికి. అయితే పేషెంట్స్కి వచ్చేసే లోపల పండు నొప్పి రాగానే పళ్ళు పీకించుకోవటం, పళ్ళు కట్టించుకోవటమే కాకుండానే మనకి గుండె జబ్బు వస్తే కళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేసుకుంటామో పంటికి ప్రతి స్టేజ్లోనూ పళ్ళకి ట్రీట్మెంట్ చేసి పళ్ళని సేవ్ చేయొచ్చు. ఇది జనాల్లోకి పోవాలి అని అంటే ఫ్రీక్వెంట్గా క్యాంప్స్ పెట్టడం కానీ, గవర్నమెంట్ ప్రోత్సహించేసి అన్ని స్కూల్స్లో క్యాంప్స్ పర్మిషన్ చేసేసి అన్ని గవర్నమెంట్ క్యాంప్స్కి మేము వారానికి 1-2 సార్లు మా దగ్గర మొబైల్ బస్సు ఉంది. మొబైల్ బస్సులో వెళ్ళేసి డెంటల్ చైర్స్ ఉన్నాయి, దాంట్లో పేషెంట్స్ చూసి ఎగ్జామిన్ చేయగలం. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అక్కడికి వెళ్ళి చెక్ చేసి చేయగలుగుతారు. వీటన్నిటికీ తోడు మెడికల్గా ఉన్న అవేర్నెస్కు డెంటల్ కూడా అవేర్నెస్ వచ్చేసి ప్రతి 6 నెలలకి దంత వైద్యుడిని సంప్రదించేసి ఏ హాస్పిటల్ అయినా సరే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకేం ప్రాబ్లం లేదు, నా నోరు చెక్ చేయండి అని చెక్ చేస్తే 1-2 ఫిల్లింగ్స్ ఉంటాయి. ఆ ఫిల్లింగ్స్ ఉన్నప్పుడు సిమెంట్ ఫిల్లింగ్, సిల్వర్ ఫిల్లింగ్, కాంపోజిట్ ఫిల్లింగ్ ఏదైనా ఫిల్లింగ్ చేయించేసుకుంటే పళ్ళు పీకాల్సిన అవసరం రాదు, రూట్ కెనాల్ చేయాల్సిన అవసరం లేదు. దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళి మాకు 5 లక్షల బిల్ అయింది, 50,000 బిల్ అయింది, 5,000 బిల్ అయింది అని చెప్పుకునే బదులు జస్ట్ 1,500-2,000 రూపాయల ట్రీట్మెంట్ తోటి అవుతుంది. మీరు ఏ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ప్రాబ్లం లేదు, నా నోరు చెక్ చేయండి అని అడిగి చెక్ చేయించుకున్న రోజున ఎవరికి డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, ఎవరి జేబు ఖాళీ అవ్వదు.